తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్ల. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ కలయిక మరో 15 ఏళ్ల పాటు కలిసే ఉంటాం, మళ్ళీ అధికారంలోకి 15 ఏళ్ల పాటు మేమే ఉంటాం అంటూ అందరూ అన్ని 3 పార్టీల నాయకులు చెప్తూ వచ్చారు. అయితే ఇప్పుడు 2024లో కూటమి బలోపేతం కోసం వైసీపీని దించడం కోసమే కాస్త వెనక్కి తగ్గాం, కానీ ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికల్లో మాత్రం వెనకడిగేసేది లేదంటూ జనసేన పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ అన్నారు. సో కూటమిలో బేటలు మారటానికి ఇదే కారణంగా కనిపిస్తుందా? దీని గురించి మాట్లాడేందుకు మనతో పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. ఇప్పుడు 2024లో వైసీపీని దించడమే మా లక్ష్యం అంటూ ముగ్గురు కలిసి ఎన్నికల్లోకి వెళ్ళారు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు రేపు నవంబర్లో స్టార్ట్ అవుతాయి అంటూ 2 పార్టీల నాయకులు వాళ్ళ కార్యకర్తలని సిద్ధంగా ఉండాలంటూ చెప్తూ ఉన్నారు. సో నిన్న లోకేష్ టీడీపీ తరపు నుంచి చెప్పడం అయితే 80-15-5% తరపున మేము సీట్ల పంపకాలు జరుగుతాయి, ఎలాగైతే 2024 సార్వత్రిక ఎన్నికలు ఏం చేసామో అదే పద్ధతిలో ఇప్పుడు స్థానిక ఎన్నికలు కూడా వెళ్తామని చెప్తున్నారు. అయితే ఈరోజు నాదెండ్ల మనోహర్ వచ్చి జనసేన పార్టీ గతంలో తగ్గాం కానీ ఇప్పుడు తగ్గే పరిస్థితి లేదు, మేము పార్టీని స్థానికంగా బలోపేతం చేసుకోవాలి కదా అంటూ ఆయన కొన్ని కామెంట్ చేశారు. సో దీంతో ఇప్పుడు కూటమిలో లోకలోకలు బయటపడుతున్నాయంటూ వార్తలు వస్తుంది. దీన్ని ఎలా చూడాలి? నేను దీన్ని కూటమిలో లొకలొకల కన్నా జనసేన పార్టీలో అంతర్యుద్ధంగా చూస్తాను. ఇప్పుడు జనసేన పార్టీలో ఒక అంతర్యుద్ధం జరుగుతుంది, ఒక లొకలొకలు ఉన్నాయి అనేది స్పష్టంగా తెలిసింది. ఇది రెండో సందర్భం. మొదటి సందర్భం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పిన విషయం. మోడీని అడిగితే అమిత్ షాతో మాట్లాడినప్పుడు జగన్ అరెస్ట్ ఎప్పుడు అనే దాని విషయంలో అన్నప్పుడు వాళ్ళు అలా కాదు, అలా చేస్తే ఎట్లా, జగన్ మనకి లాంగ్ ఫ్రెండ్షిప్ ఉంది, ఈ చంద్రబాబు నాయుడుది వచ్చిపోయే ఫ్రెండ్షిప్ అన్నట్లుగా చెప్పి మీరు అసలు దాని జోలికి వెళ్ళకండి, అతను జైలుకి పంపించే కార్యక్రమం మీరు ఎందుకు తీసుకుంటారు అని చెప్పి గట్టిగా వాయించాడు అనేది నాగేశ్వర్ గారు చెప్పింది. అయితే ఈ విషయం ఈయనకి ఎలా తెలిసింది అనే చర్చ కంటే కూడా ఆ విషయంలో ఎంత వాస్తవం ఉండుండొచ్చు అనేది, ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏదో నాలాంటి చిన్నపాటి అనలిస్టో లేకపోతే ఇంకెవరో మాట్లాడమంటే మాట్లాడే వాయిసో కాదు. ఆయన ఇది ఇబ్బంది వస్తుంది అంటే మాట్లాడుకుంటాన్నా ఆగుతాడేమో కానీ ఇన్ఫర్మేషన్ లేకుండా అయితే మాట్లాడు. ఆయన ఇరుక్కునేటట్లయితే ఎప్పుడు మాట్లాడు. మరి అది మాట్లాడాడు అంటే అది ఆథెంటిక్ ఇన్ఫర్మేషనే. కానీ ఎవరు చెప్పారు అన్నది ఇక్కడ పాయింట్. ఎవరు చెప్పారో చెప్పకోకుండా ఆయన చెప్పటం ఏంటి అనేది కూడా ఒక దాని విషయంలో పవన్ కళ్యాణ్ కూడా అన్నారు, ఆ రోజు నలుగురు ఉన్నా, 4 గోడల మధ్య నలుగురు ఉన్నాం, కానీ ఈ విషయం బయటికి ఎలా వచ్చిందని కూడా ఆయన వాళ్ళ కార్యకర్తల మీద డౌట్ పడ్డారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అది నిజమా కాదా అన్నది ఒకటి, ఈయనకి ఎవరు చెప్పారు అన్నది ఒకటి. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి ఏం కావాలి? ఎవరు చెప్పారన్నది వేరే విషయం, అసలు జరిగిందా లేదా. రాజకీయాలకు ఏం కావాలండి? జరిగిందా లేదా, ఎవరు చెప్పారు అవి మీరు తీసుకుంటారు. మీ క్రమశిక్షణ చర్యలు ఎవరి మీద తీసుకుంటారో, ఎందుకు తీసుకుంటారో, ఎలా తీసుకుంటారో అది మీ కష్టం. ఈయనైతే ఇన్ఫర్మేషన్ లేకుండా ఈయన మాట్లాడాడు అంటే అది కరెక్టే, ఇది వాస్తవం. ఇక్కడ ఒకసారి బయటపడింది. అసలు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అనే ఒక ప్రతిపాదన అమిత్ షా దగ్గరికి ఎందుకు తీసుకెళ్లారు జనసేన వాళ్ళు అనేది ఎవరు పెద్ద డిస్కషన్ చేయలే. ఎందుకంటే ఎంతసేపు నాగేశ్వర్ మీద పట్టమే సరిపోయింది, దాని మీదనే మల్లగొల్లాలు పడ్డారు తప్పితే అసలు ఎందుకు వీళ్ళు అడుగుంటారు, అసలు వీళ్ళకి జగన్ మీద కోపం ఏంటి అనేది అసలు చర్చ. వాస్తవానికి జనసేన పార్టీ వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, ఇక తెలుగుదేశంలో నుంచి కానీ బీజేపీ పార్టీలో నుంచి కానీ జనసేన పార్టీలోకి చేరికలు ఉండవు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు జనసేనకు రావాలని అనుకోరు, ఎందుకంటే పెద్ద పార్టీ కాబట్టి. మరి మనకి అవసరం నాయకుల అవసరం, కార్యకర్తల అవసరం, వాళ్ళిద్దరూ ఉంటేనే ఓట్లు వస్తాయి. మరి ఇంకెక్కడి నుంచి వస్తారు జనాలు? మనకి చూస్తే అవకాశం ఉన్నది వైఎస్ఆర్ పార్టీయే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ నాయకుడికి ఇబ్బంది ఏదన్నా వచ్చిందనుకోండి, వాళ్ళందరూ ఏమవుతారు, ఎక్కడికి వెళ్తారు? సహజంగా పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు, కార్యకర్త వర్షం వాళ్ళ వెనకాల అందరూ ఏదో పార్టీలోకి వెళ్ళాలి అంటే తెలుగుదేశంలోకి తక్కువ వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే
ఇప్పటికే చాలా డిష్యూలు అయినాయి. ఇందులోంచి అందులోకి వెళ్ళి అందులోంచి ఇందులోకి వచ్చి జుట్లు పీక్కున్న సందర్భం మనం చూసాం. ఇక జన్మలో నేను ఆ పార్టీలో చేరనని ఒకళ్ళంటే జన్మలో నేను చేర్చుకోమని ఇవి జరిగినాయి. అందుకని వాళ్ళు తెలుగుదేశంలోకి వచ్చే అవకాశం చాలా తక్కువ. ఇంకెక్కడికి వెళ్తారు? జనసేనకు వస్తారు. ఈ జనసేనకి నాయకులు కార్యకర్తలు అవసరమైన సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని కొంచెం పక్కకు తప్పిస్తే, జైలుకి పంపిస్తే మన బొక్కసం నిండుద్ది అని చెప్పి వీళ్ళు ప్లాన్ వేశారు. వేస్తే అక్కడేంటి ఎటుపోయి ఎటు వస్తుందో. మళ్ళీ పైగా జగన్మోహన్ రెడ్డి ఎంత అవునన్నా కాదన్నా క్విడ్ ప్రోకో ద్వారా కావచ్చు, లేదంటే ఇప్పుడు న్యాచురల్గా ఆస్తులు పెరిగిన దానివల్ల కావచ్చు, ఆర్థికంగా చాలా బలంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డికి కోపం తెప్పించే పని బీజేపీ ఎప్పటికీ చేయదు. అందుకే వాళ్ళకి కొంచెం బుద్ధి చెప్పి, మీకు ఇదేం పోయే కాలం, మీరెందుకు మా నోటి కాడ తీద్దామని చూస్తారు, మీరేదో మీ సాయం మేము తీసుకుని ఆంధ్రాలో మామా అనిపించుకున్నాము. దానితోడు కేంద్రంలో కూడా వైసీపీ ఎంపీలంతా మోడీకే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్లు ఇప్పుడు ఒక రకంగా ఇద్దరితోనూ దోస్తానా చేస్తుంది బీజేపీ. ఒక రకంగా రెండు పడవల మీద కాళ్ళు వేసి ఉన్నది. కానీ వాళ్ళకి సమర్థత ఉంది. ఎందుకంటే కేంద్రంలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి తోక జాడిస్తే ఆ వెంటనే అతనికి ఏమవుతుందో అందరికీ తెలుసు. అందుకని చెప్పి ఈ పరిస్థితుల్లో అంత గలాట జరిగింది. అది ఒక కుదుపు. ఒక రకంగా వాళ్ళల్లో వాళ్ళే ఇప్పుడు ఎందుకు బీజేపీ ముందు మరీ సలాం కొట్టినట్టుంటాడు పవన్ కళ్యాణ్ అనే విషయం కూడా ఆ పార్టీలో కొంత చర్చ జరుగుతుంది. కొంతమంది మాట్లాడుకుంటున్నారు, ఈయన మరీ అసలు ఇంత టూ మచ్ చేస్తున్నాడు, ఈయన అన్అపాలజెటిక్ సనాతని ఇవన్నీ మాట్లాడితే మనకి దళిత మైనార్టీ ఓట్లు దళిత ఓట్లు తగ్గిపోతాయి కదా, ఈయన ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని ఉంది. కానీ ఆయన్ని ప్రశ్నించే దమ్ము ధైర్యం లేక ఆగుతున్నారు. కానీ ఎక్కడో చోట నాదెండ్ల మనోహర్ లాంటి ఒక పెద్ద లీడరు ఆల్రెడీ అన్ని హైట్స్ చూసేసిన వ్యక్తి, ఆయనకేం భయం అక్కర్లా. ఇవాళ అవసరం లేదు అనుకుంటే ఈ గోలంతా నాకెందుకు అనుకుంటే హ్యాపీగా ఆయన వెటరన్ బ్యాడ్మింటన్ ఆడుకుంటాడు హాయిగా వచ్చేసేసి. ఆయనకేమి రాజకీయాలు కంపల్సరీ అన్న ఉద్దేశం ఏమీ లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే చూశాడు, మంత్రి చూశాడు, గవర్నర్ సభాపతి చూసేశాడు. కానీ ఆయనకి ఎక్కడో ఏమనిపిస్తుందంటే మన పార్టీకి ఇంకా స్కోప్ ఉంది, ఆ స్కోప్ తగ్గిపోతుంది అనే ఒక బాధ అయితే ఆయనకుంది. ఇప్పుడు ఆయన నేతృత్వంలో ఏం పెరిగింది చెప్పండి? పార్టీ పెరగలా. ఎంతసేపు తెలుగుదేశం ఓటు జనసేనకి, జనసేన ఓటు తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల వచ్చిన సీట్లే కానీ అవన్నీ నిజమైన బలం కాదు కదా. మనం ఏదైనా ఒకరోజు మనకి తెలుగుదేశం అండ లేకపోయినా మనం నిలబడగలిగేటట్లు ఉండాలి అంటే ఏం చేయాలి? కార్యకర్తల ద్వారా, నాయకుల ద్వారా పార్టీని బలోపేతం చేసుకోవాలి. పార్టీ బలంగా ఉంటే మనకు ఓట్లు వస్తాయి. ఇది లెక్క కదా. ఈ లెక్కతోటి ఇక సరే కానీ ఎలక్షన్లు వచ్చినప్పుడు చూసుకుందాంలే అని చెప్పి ఈయన కాలక్షేపం చేస్తున్నాడు మనోహర్ గారు. ఇప్పుడు ఆ సందర్భం వచ్చి లోకేష్కి కొంచెం ఎంతైనా తెలివి ఎక్కువే, బాగా నేర్చుకున్నాడు తెలివితేటలు. ఏంటంటే ముందరకాళ్ళకి బంధాలు వేద్దాం అన్నట్లు ఈ 80-15-5 ఫార్ములాని రిలీజ్ చేసేసాడు. ఇక వన్స్ తెలుగుదేశం ఎంత అవునన్నా కాదన్నా పెద్ద పార్టీ, మరి ఇంత పెద్ద పార్టీ వాళ్ళు ఒక ఫార్ములాని రోడ్డు మీదకి వదిలిన తర్వాత ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి వాళ్ళు ఏమి అనర్లే అనే ఉద్దేశంతో ఫస్ట్ ఛాన్స్ ఈయన తీసుకున్నాడు. చెస్లో ఫస్ట్ మూవ్ ఈయన తీసుకుంటే కానీ అవతల ఉన్నది ఎవరు? ఈ పార్టీ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఉన్నంతలో గట్టిగా నడిపించానన్న పేరు ఒకటి ఉంటే చాలు నాకు అనుకునే మనోహర్ అవతల వైపు ఉన్నాడు. అతను ఎందుకు ఊరుకుంటాడు? అతనికి బుస్సున కోపం వచ్చింది. ఏదో అంటారే జరిగొడ్డు కోపం వచ్చినట్టు కోపం వచ్చింది ఆయనకి. కోపం వచ్చి ఫట వాయించేశాడు. ఏమనంటే అసలు అప్పుడే మేము పొరపాటు చేసాము, తప్పు చేసాము, సీట్లు తక్కువ తీసుకుని పోన్లే కలిసి పోటీ చేస్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డిని దించటమే మన
ఏకైక లక్ష్యం కాబట్టి తక్కువ సీట్లు తీసుకున్నాము. సరే సర్దుబాటు చేసుకున్నాం ఎట్టగొట్ట. మాకు ఎంత అశేషమైన కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళందరినీ మేము సంతృప్తి పరచలేక చచ్చాము, వాళ్ళందరినీ జోకొట్టలేక. యాక్చువల్గా ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళ మాటలు, నిజానికి వీళ్ళు జోకొట్టుకుంది పాపం. చాలా మందిని ఎమ్మెల్యే క్యాండిడేట్లను పోగొట్టుకున్నారు. ఇప్పుడు 23 ఆయన స్ట్రైక్ రేటు పవన్ కళ్యాణ్ 21. ఆ 21 కానీ బీజేపీకి వచ్చినాయి కానీ అవన్నీ వెళ్తే వైసీపీ ఖాతాలో కన్నా లేదంటే తెలుగుదేశం ఖాతాలో అన్నా ఉండే సీట్లు అవి హోరాహోరీగా జరిగితే అటో ఇటో అవుతాయి. అందుకని జనసేనకి ఎట్లా వస్తాయి, బీజేపీకి ఎట్లా వస్తాయి ఆంధ్రప్రదేశ్లో? చాలా చోట్ల టీడీపీ వాళ్ళనే సర్దుబండికి ఇచ్చి వాళ్ళకి బుజ్జగింపులు చేసి వాళ్ళ సపోర్ట్ తో పవన్ కళ్యాణ్ కూడా గెలిపించారు. పిఠాపురంలో జరిగింది అదే కదా పాపం. వర్మ గారిది దీని కాదా నన్ను అడిగితే. ఈ పొత్తులో అన్యాయం అయిపోయిన మొట్టమొదటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే వర్మే. మరి ఆయనకి డబ్బు లేదా, లేకపోతే ఆయనకి ప్రజల్లో అంగు ఆర్భాటం లేదా, ఏం లేదు. అలాంటి మనిషి పాపం ఓడిపోవలసి, పోటీ చేయలేని పరిస్థితి తీసుకొచ్చింది ఎందుకు? కూటమి వల్లే. అయితే అయినా వీళ్ళకేంటి, ఊరకొచ్చిన తిన్నోళ్ళకి ఎంతైనా మాట్లాడతారు కదా. ఈ 21 వాళ్ళకి ఊరకొచ్చినాయి నన్ను అడిగితే. ఓటమిలో లేకపోతే 21 సీట్లు రావు. పవన్ కళ్యాణ్ కూడా గెలిచేవాడు కాదు. ఇది వాస్తవం. తెలుగుదేశం ఓటింగ్ ట్రాన్స్ఫర్ అయింది మీకు, ఇంకా మీరే పూర్తిగా ట్రాన్స్ఫర్ చేయలే. లేదంటే మీకు బలం లేదన్న ఒప్పుకోండి. తెలుగుదేశం ఓడిపోయింది. ఇప్పుడు 11 సీట్లు వాళ్ళు గెలిచింది. ఎవరు? వైసీపీ. ఆ సీట్లలో మీకు బలమన్నా లేదన్నా ఉండాలి, లేదా బలం ఉన్నా ఓటన్నా వేయకపోయినా ఉండాలి. లేదంటే మరి మేము ఇంత పెద్ద కూటమికి అసలు ఎదురు ఎవరు నిలబడగలుగుతారు? ఇది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఈ పరిస్థితుల్లో జనసేనని బతికించుకోవాలి, జనసేనని తిరుగులేని శక్తిగా చేసుకోవాలి. అవసరమైతే వైసీపీ వాళ్ళు వచ్చేయాలి, అది ఇది కాదంటే తెలుగుదేశం వాళ్ళన్నా వచ్చేయాలి. వచ్చేసి జనసేన ఒక అతిపెద్ద పార్టీగా అవతరించాలి అనే ఒక ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. ఎట్లయినా సరే ఎడారిలో ఒంటె మాదిరి గుడారంలోకి వెళ్ళిన తర్వాత జస్ట్ కాలు పెట్టుకుంటానని, ఏలు పెట్టుకుంటానని మొత్తం యజమాని బయటికి పంపిన పరిస్థితి చూసాం మనం. అట్లా ఉంది వీళ్ళ స్టోరీ కూడా. ఇప్పుడు అట్లెట్లా కుదురుతుంది? ఆయన ఎవరు చెప్పటానికి? మేము అసలు పార్టీని బలోపేతం చేసుకునే స్థితిని ఉద్దేశంలో మేము ఉన్నాం. ఖచ్చితంగా మేము ఆ కొంచెం సీట్లతోటి మేమెట్లా మా వాటాను మేము దక్కించుకుంటాం. ఏదో కృష్ణా గోదావరి జలాల పంపిణీ లెవెల్లో రాష్ట్రాలు మాట్లాడుకున్నట్టు మా వాటా మేము దక్కించుకుంటామని పోరాటం చేస్తారే, ఆ విధంగా ఉంది. ఒకసారి ఆలోచించాలి నాదెండ్ల మనోహర్ కూడా. నేను ఏదో తెలుగుదేశానికి సపోర్ట్ అను ఇంకోటో కాదు, ఎట్టి పరిస్థితుల్లో. ఎవరు అవునన్నా కాదన్నా తెలుగుదేశం పెద్ద పార్టీ ఆంధ్రప్రదేశ్లో. సభ్యత్వం దృష్ట్యా కావచ్చు, లేకపోతే నాయకుల దృష్ట్యా కావచ్చు, ఇంతకుముందు ఉన్న ట్రాక్ రికార్డు పరంగా ఏ విధంగా చూసినా తెలుగుదేశం పెద్ద పార్టీ. అయితే దానికి సరి అయిన జోడీ ఎవరు అంటే వైసీపీనే. కానీ మీరు వీళ్ళందరినీ పక్కకు నెట్టేసి నేనే ఛాంపియన్ అవుదాము అని అనుకోవటం కరెక్ట్ కాదు. మీరు ఎంతవరకు స్థానిక సంస్థల్లో ఎక్కువ సీట్లు తీసుకుని ఇప్పుడు పోయినసారి ఏంటి అంటే అసలు మనం అధికారంలోకి రావాల్సిందే ఏమైనా అని తెలుగుదేశం వాళ్ళు చాలా త్యాగం చేశారు. తెలుగుదేశం కార్యకర్తలు నిజంగా వాళ్ళది త్యాగం అనే చెప్పుకోవాలి. వాళ్ళు మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మణ మిమ్మల్ని గెలిపించారు. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల విషయంకి వచ్చేసరికి మళ్ళీ అలాంటి పరిస్థితే కనుక రిపీట్ అయితే మిమ్మల్ని గెలిపించరు. ఇప్పుడు అడు చేసి ఇటు చేసి వైసీపీని గెలిపిస్తారు. అదే జరుగుతుంది చివరికి. సరే ఏది ఏమైనా ఎవరు గెలుస్తారు అనేది ఆ రోజు ఓటింగ్ రోజు నిర్ణయం అవుతుంది తప్పితే ముందు ఎన్ని ప్లాన్లు వేసినా సరే ఓటర్ వెళ్ళి ఓటు వేస్తేనే కదా, మీరు నేను కాదు కదా ఓట్లు వేసేది. ఏదైనా సరే మీరు కొట్టుకొని వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనుకుంటే మీరు తగాదలాడుకోండి. లేదు మా బలం ఇంతే, ఇప్పటికిప్పుడు పరుగో అని బలపడాలి అని అనుకుంటే గనక ఇది అయ్యే పని కాదు. తినే కంచంలో నీళ్లు పోసుకున్నట్లే అనేది వీళ్ళకి ఎంత అర్థమైతే జనసేనకి అంత కుప్పిగంతులు వేయకుండా ఉంటారు. వాళ్ళు వేస్తుంది కుప్పిగంతులే. ఎందుకంటే వాళ్ళ బలం ఎంతో చూసాం కదా. ఎక్కడ దాకా ఎందుకు 14లో తెలుసు, 14లో పోటీ చేయలే, 19లో పోటీ చేశారు, ఒక్క సీటు గెలిచారు. ఆ ఒక్కడు కూడా ఎడిపోయాడో తెలియదు ఇప్పుడు అసలు. అతను ఎక్కడున్నాడో అడ్రస్సే లేడు.
ఆ, ఈయన చూస్తే 2 చోట్ల పొడి చేసి 2 చోట్ల ఈయన ఓడిపోయాడు. ఏంటండి ఆ పార్టీ పరిస్థితి? ఈ 2 సంవత్సరాల్లో విపరీతంగా పైకి వచ్చేసిందా? కాదు కదా. అందుకని ఎప్పుడైనా సరే రాజకీయాల్లో వాస్తవ ఆ, పరిశీలన, అది గ్రౌండ్ రియాలిటీ అంటారు కదా, అది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు గ్రౌండ్ రియాలిటీని పట్టించుకోకుండా ఏమన్నా చేస్తాను అంటే నష్టపోయేది ఈ 2 పార్టీలు నష్టపోతాయి. ఇంకోటి నాదెండ్ల మనోహర్ బలాబలాలను బట్టి పోటీ చేస్తాం అన్నారు. అసలు బలం ఎక్కడ ఉంది అనేది వాళ్ళు గుర్తించట్లా. ఇప్పుడు బలం ఎక్కడ ఉంది? కూటమి టీడీపీ కలిసి ఉంది కాబట్టి జనసేనకి నా బలమైన సింగిల్గా వెళ్తే ఏం జరగవచ్చు? అవును. ఓడిపోతే రేపొద్దున ఈ 21 సీట్లు కూడా ఇవ్వనంటారు. అవును, గ్రౌండ్ లెవెల్ మీకు ఏం లేదు, మా వల్లే మీరు కూడా గెలుస్తున్నారు. రేపొద్దున ఇప్పుడు మీరు ఈ 5 ఏళ్ళు కలిసి ఉండి పరిపాలన బాగా చేసుకొని రేపు ఎలక్షన్లప్పుడు ఇంకో 4 సీట్లు 5 సీట్లు ఎక్కువ తీసుకున్నా అది వేరే విషయం. కానీ ఇంకో పక్క వాళ్ళ నాయకుడేమో తెలంగాణ వచ్చి నాకు ఆంధ్రాలోనే దిక్కులేని తెలంగాణలో ఏం చేస్తానని మాట్లాడుతున్నాను. అంటే వాళ్ళ బలహీనత వాళ్ళే బయటేసుకుంటున్నారు. అసలు ఇప్పుడు నేను ఈ 2 సందర్భాలు చెప్పాను కదా, ఈ 2 సందర్భాల్లోనూ క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా జనసేన డొల్లతనం బయటపడుతుంది తప్పితే వేరే ఏమీ లేదు. అందుకే నాదెండ్ల మనోహర్ గారు ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. ఇప్పుడు పోయినసారి కూడా ఆయన వల్లే విషయం బయటకు వచ్చింది అనేది వినికిడి రాజకీయ వర్గాల బోగట్ట. ఇంకా ఒక రకంగా అంతటా ఆయన మీద ఏం అనలేక పవన్ కళ్యాణ్ కూడా వస్తున్న కోపాన్ని ఆపుకున్నాళ్ళు. కానీ నిజానికి ఆ రోజు అదే ఆ ప్లేస్లో ఇంకొకళ్ళు ఉంటే ఫుల్గా ఫైర్ అయ్యి ఉండేవాడు పవన్ కళ్యాణ్ కూడా. ఏది ఏమైనా అది కొన్ని అంతర్గత విషయాలు ఉంటాయి అనుకోండి. ఏదైనా వీళ్ళు వాపు చూసి బలం అనుకుంటున్నారు అనేది అర్థమవుతుంది. ఓకే, చూద్దాం మేడం. నెక్స్ట్ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళు పొత్తు ధర్మం అని కొంచెం తగ్గిపోతారా, లేదు మాకు కార్యకర్తల కోసం మాకు స్థానికంగా బలం ఉందని నిరూపించుకుందామని డేర్ చేసి బయటకు వస్తారో చూడాలి. సరే, ఏం జరుగుతుందో తొందరలో తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.